దేవుని నామమున మీ అందరికీ వందనములు. దేవుడు మనందరినీ ప్రేమించి మనందరం మళ్ళీ కలుసుకోవటానికి ఆయన చూపించిన కృపను బట్టి మీకు మీ తరపు నుంచి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా మనము ఆయన ఎదుట ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతారో అలా ఉండటానికి ప్రయత్నం చేయటానికే మనందరం అసెంబల్ అవుతున్నాము, అంటే హాజరవుతున్నాము అనేది మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాలి. లోకపరమైన మనస్తత్వం ఎలా అనిపిస్తుందంటే ఏదైనా రుచి చూసిన తర్వాత, ఏదైనా అనుభవించిన తర్వాత దాని మీద విరక్తి కలుగుతుంది. కానీ దేవుని యొక్క మాటల విషయానికి వచ్చేటప్పటికి మరింత జాగ్రత్త అవసరం. ఎలాగంటే శరీరం ఎప్పుడు ఏంటి తిని బోరు కొట్టింది అన్నట్లుగా విని కూడా గారెలన్నా చేదవుతాయి అన్నట్టుగా వాక్యం కూడా చాలా మనిషికి తేలికైపోతుంది. వింటున్నదే కదా, ఇది తెలిసిందే కదా. సో ఇది శరీర తత్వం. ఈ శరీర తత్వం నుండి మనం బయటకి వస్తే తప్ప దేవుని మాటలు అర్థం కావు. ఆ మాట అర్థం కావాలి అంటే ముందు నువ్వు సంసిద్ధంగా ఉండాలి. ఈ ఒక్కొక్కసారి వాక్యం అంట మనలోకి వెళ్ళదు. ఐకిక విచారాలు మనలో ఉన్నప్పుడు కానీ, నాకు తెలిసి భక్తి విధానంలో చాలా మందికి తాంత్రిక తత్వం ఎక్కువైపోయింది. మనిషిని ఎలా పూజించాలి అంటే మన మానవ భాషలు కాదు, ఏదో అనుకుంటూ ఏవో చెప్పాలి అనుకుని అలా దేవుడిని ప్రసన్నం చేసుకుందాం అనుకుని లోకపు యొక్క మతతత్వాలు బాగా పెరిగిపోయినాయి. అవే క్రైస్తవుల్లోకి వచ్చినాయి. ఇది గ్రహించి మరింత జాగృతగా ఉండాల్సిన మనం కూడా దేవుని మాటను తేలిగ్గా తీసుకుంటే ఆయన మనసు దుఃఖపడుతుంది. మీకు తెలుసు ఆయన మనసు దుఃఖపడింది. ఆల్రెడీ సంతాపం నొందించుకున్నారు. కానీ అనదర్ ఛాన్స్ అంటూ మనుషులకి ఆయన ఇచ్చిన అవకాశాన్ని, గొప్ప వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళు. కానీ మనం ఏంటంటే మేము చాలా తెలివైన వాళ్ళం అనుకునే అతి మూర్ఖులం. మనం అంతా తెలుసుకున్న వాడే ఏమీ తెలియని వాడికైనా చెప్పొచ్చు, నాకు తెలుసు అన్నవాడితోనైనా మనం మాట్లాడవచ్చు. తెలిసి తెలియని వాళ్ళు ఉంటారే, వాళ్ళతోనే డేంజర్. వాళ్ళకి ఏంటంటే బావిలో కప్పల్ లాంటి వాళ్ళు, ట్రాకింగ్ వెళ్ళలాగా ఆ సరౌండింగ్ బావిలో ఆ నీళ్ళే మహాప్రపంచం అనుకుంటారు. దాన్ని తీసి బయటపెట్టి సముద్రంలో వేస్తే ఇదంతా వేస్ట్, ఇది కాదు ప్రపంచం అంటే ఆ బావి ప్రపంచం అంటారు. ఆ బావికి కప్పకి ఏమన్నా చెప్పగలమా? ఏం చెప్పలేవు. ఎందుకని దాని పరిస్థితి అంతా బావిలోని విషయాల్లో దాని మైండ్ సెట్ అంతా పెట్టుకొని ఉంటుంది. వాటర్ అంటే ఏముంటుంది, ఈ రౌండ్గా ఉండే బావిలోదే ఇంత వాటర్ ఉందా, అసలు ఇది వాటరే కాదంటది. మార్నింగ్ కూడా చెప్పాను, 7 మూర్ఖులన్నా ఒప్పించవచ్చు అంట, కానీ ఒక సోమరి పోతుల వాడు అంటాడంట నేనే పర్ఫెక్ట్ అని. సో వాళ్ళతో ఏం వాదించలేదు. కానీ దేవుడు ఏం చెప్పమన్నాడు అంటే వాళ్ళు వెళ్ళరు, నువ్వు వెళ్ళాల్సింది. వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు చెప్పాల్సింది. అయినా నేను చిన్నవాడిని అయితే నేను నీ వయసు కన్సిడర్ చేస్తున్నా. మోషే, అలాగే యెహోషువ, అలాగే ఇర్మియాకి 18 years బిలో అంట. అతని మాట అంత పౌరుషంగా ఎలా చెప్పాడు అనిపించేది నాకు. ఆయన మాట సొంత మాట అయితే గనక వినేవారు కాదేమో. చెప్తుంది ఆత్మ ఆవేశం కలిగిన దేవుని మాట కాబట్టి, సాక్షాత్తం ప్రకటించాలి కాబట్టి, మనల్ని మనం సరిచేసుకునే సువర్ణ అవకాశం కాబట్టి, మనల్ని మరింతగా మెరుగుపరుచుకునేంటి గొప్ప చాయిస్ కలిగిన భవిష్యత్తు మనకు ఉంది కాబట్టి మనల్ని పరీక్షించుకుందాము. కీర్తనల గ్రంథము 63వ కీర్తన, కీర్తనల గ్రంథము 63వ కీర్తన 2వ వచనం చూద్దాము. 63వ కీర్తన, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఎక్కడంటండి? ఎక్కడ ఉండదు అది. వస్తుంటే వెలుగులతో నిండిపోయింది అన్ని చర్చిలు. మన చర్చి కాదు, మనది గ్యాదరింగ్ ఉంది, బైబిల్ స్టడీస్ ఉంది. అందుకే అందులో అర్బాటాలలో పైగా ఇది చిన్న మంద. దీని మీద ఎవరు దృష్టి ఉంటుందో తెలుసా?
భరోసా ఇచ్చింది ఎవరో తెలుసా? ఏమి అక్కర్లా, ఆయన మాటే మనకు వెలుగు కదా. నీ ప్రభావమును చూడాలని లైట్లు పెట్టుకోలేదు నాయన, నీ బలము చూడాలని మంచి మ్యూజికల్ సిస్టమ్స్ కూడా మేము పెట్టుకోలేదు. బట్ వీఆర్ అవైటింగ్ ఫర్ యువర్ టెంపుల్. అదే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో. మనం ఎట్లా రావాలి బాబా? ఇవాళ కూడా ఉంటుందా? ఇవాళ కూడా వస్తుంది అంటూ రాకూడదట. నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీ తట్టు, ఎవరి తట్టు చూడాలి? ఈ కుటుంబం గురించి కాదు, ఈ కుటుంబం కోసం చూసుకొని రాకూడదు. దేవా, నీ తట్టు చూడటానికి, నీ ప్రభావాన్ని, నీ బలాన్ని నేను చూడటానికి ఆశ కలిగి, ఎంతో ఆశ. చూడండి అక్కడ, నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నానని. ఎప్పటి నుంచి అంటే వెయిటింగ్? మొదటి వచనంలో, దేవా ఫస్ట్ నా దేవుడవు నీవే. వేకునే లేస్తూ నీకు భరోసాగా అనిపించాల్సిన మాట ఏంటో తెలుసా? నువ్వు నా దేవుడు. అంతే, ఆ మాట చాలు, పాజిటివ్ వైబ్రేషన్. ఇంక అంతే. రోగం వచ్చిందా పక్కకు పోద్ది, ఉందా సహించుకునే ఓపిక వస్తుంది. లేదంటే ఇబ్బంది ఉందా, ఎంతకంటే భరోసాగా దేవుడు ఉంటాడు. ఆయన వాక్యం నీకు సమాధానంగా ఉంటది. అందుకని అంటున్నాడు, నా దేవుడవు నీవే. సో నేను ఎప్పుడు ఎదుగుతాను? పొద్దున్న 8 గంటలకు ఎదుగుతాను అన్నట్ల. వేకువనే వెతుకుతున్నామా? వేకువనే ఎట్లా వెతుకుతాం? అసలు ఎలా వెతకగలం? నీ హృదయం ఆయనతో కనెక్ట్ అయితే డెఫినెట్ గా వెతకగలం. అందుకనే 4వ వచనంలో అంటాడు, ఆ భరోసా, ఆ కనెక్టివిటీ, నీకు గాడ్ కి కనుక కనెక్టివిటీ ఉంటే, నా మంచము మీదే నిన్ను జ్ఞాపకము చేసుకుని, నా మంచము మీదే. ప్రార్థన అంటే ఎక్కడ నుంచోవాలి? మొక్కలు వేసేయాలి, అరిగిపోవాలి కొనట్లాడాలి. ఇది ఎక్కడ సోద్యం? దేవుడు ఏమంటున్నాడు? ఏం రాయించాడండి అన్న? మరేంటి నాయన రాత్రి మీరు ఎవరన్నా మా పాస్టర్ గారు చూసారా? రెండు మోకాళ్ళు ఎత్తే అక్కడ గుంటలు కూడా అక్కడ నుంచి కదలగా అట్లెట్లున్నాడు అని అడగాలి కదా. లాజిక్ మెయింటైన్ చేయాలి కదా. మన వాళ్ళని ఈ పద్దాక తిట్టేది ఏంటంటే ఇట్లాంటి సాక్ష్యాలే. గుంటలు పడిపోయినాయి అన్న సాక్ష్యాలు. ఎందుకు గుంటలు పడతాయి? నీకు నువ్వే పద్దాక దేవునితో మాట్లాడితే ఆయన మాట విన్నట్టే కదా. ఇక్కడ ఏమంటున్నాడు? రాత్రి మంచమ మీద నుంచే నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వు నా దేవుడవు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని రాత్రి జాములయందు నిన్ను ధ్యానిస్తున్నాను. వాక్యము నీలో ఉంటే ఆయన ధ్యానించడం మొదలవుతుంది. పొద్దున్న లేస్తానే సనుగులు గొడుగులు ఏమి ఉండవు. మన డే స్టార్టింగ్ ఎలా అవ్వాలో ఇప్పుడు పాజిటివ్ వైబ్రని కొంతమంది లెసన్స్ చెప్తున్నారు. వాటి మీరు లేవగానే పాజిటివ్గా నేను చాలా బలవంతుంది, అన్నీ చేయగలను, ఎవరేమన్నా నేను పట్టించుకొని ఈ చెప్తున్నారు. కానీ బైబిల్ ముందే చెప్పింది, నువ్వు లేవటంతోనే నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి. నీవే నా దేవుడవి, నిన్ను నేను ధ్యానించుకుంటున్నాను. ధ్యానించుకోవడం ఎప్పుడు మొదలెట్టాను? రాత్రి జాములయందు నేను ధ్యానిస్తున్నప్పుడు అని చెప్తున్నాను. ఇదే కీర్తనల గ్రంథంలో 63వ కీర్తనలోనే 5వ వచనంలో నువ్వు అలా ధ్యానించినప్పుడు ఎలా ఉంటుందట? రెండు మెథడ్, నాన్ వెజ్. నేను ఎప్పుడు చెప్తాను, నాకు దీని టేస్ట్ తెలియదు కాబట్టి, ఒకవేళ నాన్ వెజ్ తింటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో అంత బాగుంటుందంట. ఆయనతో కనెక్టివిటీ పెట్టుకుంటే ఎవరిని తిట్టినా ఇలా మౌనంగా చూస్తూ ఉంటాం, దీనంగా చూస్తాం. పైగా ఏమంటావు తెలిసి ఎంత తండ్రి మీరేం చేస్తున్నారు? అర్థమవుతుందా మీకు? దేవునిలో తీవ్రతలోకి వెళ్ళాలని ఒకవేళ వీళ్ళు బలహీనులేమో, బహుశా సాతాను వీళ్ళలో ఎంటర్ అయ్యి నన్ను పరీక్షిస్తున్నాడు. నాయన నేను మాత్రం స్థిరంగా ఉంటాను, ఎటు కదలను, బయటకు కూడా వెళ్ళను. ఒకవేళ బయట వాళ్ళు నా మీద పడినా నేను అదరను, బెదరను, చెదరను. ఐ విల్ ఫర్ యూ. వాళ్ళలో నుంచి దానన్న పంపే, వాళ్ళన్న తీసే, లేదా నన్నన్న పట్టుకుపో. ఈ చాయిస్ వైజ్ గా ఉన్నారు అసలు. ఎందుకునైనా నీ గురించి బ్రతికేనా నాకు చెప్పు. నువ్వు నన్ను పరీక్షించుకోవాలి అనుకున్నప్పుడు, బలహీనతలు కలిగిన వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ యాక్షన్కి నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? నేనెందుకు రియాక్షన్ ఇవ్వాలి? ఒకవేళ రియాక్షన్ ఇస్తే తప్పు నాదైపోతుంది కదా. నీ దృష్టిలో నేను అపరాధం అయిపోతాను కదా.
ఇన్నాళ్ళ నా సాధన అంతా బూడిదలో పోసిన పన్నీరు కదా నాయన, అక్కడ వరకు నన్ను వెళ్ళనీకి నాయన, నన్నే తీసుకుపోవచ్చు కదా మీరు. పాపములో పడకుండా, నా పాదము త్రొట్టిల్లకుండా, నా నాలుక పాపము చేయకుండా నన్ను కాపాడొచ్చు కదా అని ఎప్పుడన్నా ప్రేయర్ చేశామా? లేకపోతే అంతా తెలుసు నాకు, అంతా విద్య అనుకున్నారా? మనము వాక్యము నేర్చుకున్న తర్వాత సాతాను ప్రాక్టికల్ గా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఎంత బాగా పరీక్షిస్తుంది అంటే, యేసు ప్రభు వారికి పరీక్ష ఎవరి ద్వారా ఎదురైంది? ఎవరు అప్పగించారండి? యోధ. యోధ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అసలు మనిషివేనా, నన్ను అప్పచెప్పడానికి నీకు మనసులో వచ్చిందిరా అన్నాడా? నువ్వు చెయ్యాల్సిందేదో త్వరగా చేయి. ఈ గట్స్ ఉన్నాయండి అసలు మీకు? అంత దగ్గరికి వెళ్ళి పాదాలు అడిగేస్తూ నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు త్వరగా చెయ్యన్నాడంటే ఆత్మలో ఎంత స్థిరత్వము, దేవునితో ఎంత కనెక్టివిటీ. మనం అనుకున్నాం వాక్యం వినేసి వెళ్ళిపోతే దేవుడు మనల్ని బాగా చూసుకుంటాడు. దేవుడు చూడదు. దేవుడు సాతానికి అప్పచెప్తాడు తెలుసా మీకు? గోధుమ గింజలను జల్లించినట్టుగా జల్లిస్తానన్నది అడుగుతుంది. మీరు గెలుస్తారో లేదో అని నేను మీకోసం తండ్రితో ప్రార్థన చేస్తున్నాను, రిక్వెస్టింగ్. మీరేమో ఓడిపోయి దాన్ని గెలిపిస్తున్నారు. వాడేమో వలలో ఎట్లా అంట, వల వేసి అందరినీ పట్టుకున్నాను అని పక్క నవ్వుతున్నాడట. హబక్కూకు గ్రంథంలో ఉంటది, చదవండి ఇంటికి వెళ్ళి. అంటే ఎన్నిసార్లు వాడికి హ్యాపీనెస్ ఇచ్చాం. సార్ అన్నట్టు పండగలకి పబ్బాలకి కాదు, ఒక ఆత్మని మనం కాపాడుకుంటూ, ఆత్మ వచ్చి రియలైజ్ అయిపోయి ప్రాహిమాన్ తండ్రి ఇంకా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని భౌతికంగా ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటే పరలోకంలో మీరు లైట్లు పెట్టక్కర్లా, మీరు ఇంకేం చేయక్కర్లా, ఆనందమే ఆనందం. అది ఎవరి దగ్గర నుంచి ఎవరికో తెలుసా? మనల్ని కన్న ఆత్మను కన్న తండ్రి అయిన దేవునికి ఆనందం. ఆ అవకాశం మనం ఏమన్నా ఇస్తున్నామా? ఆ ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నావా? ఆ ప్రయత్నాలు చేసే విధానంలో నీ డే ఆఫ్ స్టార్టింగ్ ఎలా ఉంది? సంవత్సరంలో ఇదే చివరి సండే మన గ్యాదరింగ్. ఇన్ని సంవత్సరాలకు మంచి పాఠాలు వచ్చినాయి, మంచిగా చెప్పారు, మంచిగా ఉంది. ఇవి నాకేంటి ఉపయోగం? మీకేంటి ఉపయోగం? ఒక ఆత్మ మన ద్వారా మనల్ని చూసే కదా ఒక ఆత్మ వస్తుంది. మరి ఆత్మ రావాల్సిన దానికి మనమే ఆటంకమైతే అయ్యామేమో బహుశా. అలా ఉండకుండా ఉండాలి. అలా ఉంటేనే దేవుడికి ఇష్టం. పండుగలు చేసుకోవడానికో ఇది సమయం కాదు అసలు. నిజమైన క్రైస్తవులకి సమయము అనుకూలంగా ఉంటుందా? ఎప్పుడు సమయం అనుకూలంగా ఉండదు. నిద్రపోతా ఉన్నా కూడా నిద్రపోని. ఇది సాతాను తెలుసా? భయంకరమైన ఆలోచనలు పెడుతుంది. మీరు అనుకున్నారు వాక్యం చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటారు అనుకున్నారా ఏంటి? అసలు వాక్యం చెప్పే వాళ్ళు బాగా ఉందని మీరు ప్రశంసించే వాళ్ళకి ఎంత లోతైన ఆలోచనలు ఉంటాయి మీకు తెలియదు. ఒక్కొక్కసారి భయంకరంగా ఏడవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటి అని అభద్రతా భయం కూడా వస్తుంది. దానికి తగ్గట్టు ఫిజికల్గా ఎన్విరాన్మెంట్ పర్సన్స్ వల్ల థ్రెటనింగ్ ఉంటే ఎలా ఉంటుంది? థ్రెటనింగ్ ఇన్ ది సెన్స్ అపాయం ఎలా ఉంటుంది? నేను అందుకే ప్రార్థన చేసేటప్పుడు మా వ్యక్తిగత అవసరాలు వద్దండి, ఓ బాబు మీకు చెప్తా, మాకు వాక్యం చెప్పే సానుకూలమైన వాతావరణం ఉంటే చాలు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏదో మారుతారని కాదు, సాక్షాత్తం వెళ్తుంది వాక్యం అంతే. ఏదో ఒకటి ఏం చూస్తున్నాడంట, చెట్టు అంజూరు చెట్లు ఏం చూస్తాడైనా ఆ కాలంలో పండ్లు చూస్తున్నాడు. దొరికినాయా? చెట్టు నుండి పండ్లు దొరికినాయా? దానికి అందుకే శపించేశాడు. మనకు కూడా ఆ కాలంలో ఉన్నాము. సాక్షాత్మే వాక్యం చెప్పండి అంతే. సాక్షాత్మే వాక్యము. మీరు కూడా వినండి. విన్న మీకు, తెలిసిన మీకు, వింటున్నా తెలుస్తున్న మీకు మరింతగా పెరగాలి కదా. ఏంటది? తీర్పు. కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పుకి వెళ్ళాలి కదా. అందుకు వెళ్ళి సాక్షార్థం. ఎందుకు నేను సాక్షార్థం అంటే రేపు వచ్చి నాకు చెప్తారు కదా, బాబు నువ్వు కనికరంగా రావాలి కదా, నువ్వు ప్రేమామేడు కదా, ఒక్కట్లు ఇప్పిస్తే నన్ను నేను సెపరేట్ చేసుకున్నా అంటాం కదా. తెలివైన కదా మనం. ఏమంటాం? ఎందుకమ్మా అంటే పావును కొట్టించావు కదా, అసలు పాపం మాకు చేతనవునా? మరి అంతకుముందు ఎలా వెళ్ళి మాట్లాడావు పాముతో? అదే పాముని ఆవహించిన సాతంతో తీయగా ఉన్నాయని మాట్లాడావా మాటలు? ఇదేదో కొత్త బాధ అన్నట్టు మాట్లాడావా?
చెప్పిన దాన్ని బట్టి పండును చూసావు, కానీ అంతకుముందు ఆ చెట్టు అక్కడే ఉంది కదా, దాని కాయ అలా ఉంది కదా. ఎందుకు చెట్టు యొక్క కాయని గురించి నీకు యాంగిల్ ఎందుకు మారింది చూపు? సాతానుతో మాట్లాడిన తర్వాత, అంటే దేవునికి ఇవ్వాల్సిన టైము ఇవ్వకపోతే కంపల్సరీగా అది వచ్చేస్తుంది. అంతే వచ్చి ఎలా చేస్తుంది? ఒక్కడిగా రాదు, ఒక్కొక్కడిని కాదు. డైలాగ్ ఉంది కదా లోకపరంగా, ఒక్కొక్కరిని కాదు 1000 మందిని అట్టేసుకొని వస్తుంది. ఇది శుభ్రంగా ఉంది, రండి రండి అంటారు. అప్పుడు ఏమన్నా మాట చెప్తే వింటదా? అసలు ఏందో ఇవన్నీ నాకు తెలీదా ఏంటి? నా ప్లేస్లో వీళ్ళు ఉంటే తెలుస్తుంది. నా ప్లేస్ నాదే, నా బాధ నాదే, నీ బాధ నీదే, నువ్వు భరించాల్సింది. ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే మనిషి, ఒకే సునీత గారు, ఒకే అరుణ గారు, ఒకే కోటేశ్వర గారు, ఒకే శ్రీనివాస్ గారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు పెర్ఫార్మ్ చేయాల్సిందే ఇక్కడ. నా బలహీనత నీకు తెలుసు అనుకో, నీ బలహీనత నాకు తెలియదు అనుకో. నీకు ఏవి థ్రెటనింగ్ అయితే నువ్వు బంపమని లేచి తారాజువలాగా నాకు ఇలా ప్రాబ్లం అయిపోయింది అవి గోయవే అన్నావు అనుకో, ఎస్ నేను గెలిచాను అంటారు సార్. ఎవరు బాధపడినట్టు? తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు. తెలిసిన వాళ్ళ వల్ల మరింతగా బాధ కలిగితే ఎవరికి ప్రాబ్లం? దేవుడిగా. నేను ఎప్పుడో నొచ్చుకున్నాను, నేను ఎప్పుడో నువ్వు చచ్చావని నేను సంతాపం ప్రకటించా, కానీ మధ్యలో నీకు ఒక వరాన్ని ఇచ్చాను. నేను నా కుమారుడి ద్వారా నీకు వరాన్ని ఇచ్చాను. ఆ వరము నువ్వు ఉపయోగించడం తెలియని నీ మూర్ఖత్వానికి, నువ్వు మూర్ఖుడివే నిరూపించడానికి నీకు నా మాటలు మొత్తం తెలియజేశా. అందుకే అంటున్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పడుతున్నది. ఉత్సహించి నీ డే కనుక ఆయనతో స్టార్ట్ అయితే, నువ్వు రోజంతా ఎన్ని బాధలున్నా, ఎంత రోగం ఉన్నా, ఎలా ఉన్నా, పరిస్థితులు నీకు వ్యతిరేకమైన, మాకు ఆఫీస్లో పరిస్థితులు రామ్మా కూర్చోమ్మా అన్నట్టు ఉండవు. అలాగే ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి, ప్యాంపర్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మాకు మేమే భుజం తట్టుకోవాలి, మనకు మనమే ఓకే ఓకే కూల్ డౌన్ పో అన్నది. అదేదో సోల్ మేట్స్ అయితే తప్ప మా సార్ నేను వచ్చి మా సార్కి మామూలుగా పాజిటివ్గా మాట్లాడుకుంటాం. అది సోల్మేట్ అవ్వాలంటే ఒకళ్ళు గౌరవించుకోవాలి, ఒకరికంటే ఒకళ్ళు గొప్ప అనుకోవాలి. నిజంగా గొప్ప ఉంటుందండి. మనం అనుకుంటాం నాకంటే ఎవరు గొప్ప అని. కాదు, ఒక్కళ్ళకి మించి ఇంకొకళ్ళు గొప్పతనం ఉంది కాబట్టే దేవుడు మనల్ని జతపరుస్తారు. మీ ఇద్దరు కలిస్తేనే నా పని బాగా జరుగుతుంది కాబట్టి యూ హ్యావ్ టు బి రెస్పెక్ట్ అంటాడు ఆయన. అంతే ఒక్కళ్ళే నానా నువ్వు ఒక్కదానిమైనా చేయగలవు తల్లి, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. మనం ఒంటరిగా అయినా నువ్వు నాకు ఈయన తీసేసావు, వాళ్ళని తీసేసావు, నేను ఎట్టా ఒంటరి. నీలో ఒంటరి అయిన వాడు 1000 మందితో. ఎందుకని మనలో భయాలు, మనలో ఎందుకు బలహీనతలు అంటే ఆయనకు దగ్గరగా ఉండకపోవడం, ఉంటున్నామనుకుంటూ భ్రమలో ట్రాన్స్ లో ఉండటం. అందుకే అంటున్నాడు, ఉచ్చరించి పెదవులతో నా నోరు నిన్ను గుర్చి. మండే ఎలా ఉంటుంది? అక్క కూరండే దగ్గర నుంచి మొదలవుతుంది. ఏం వండావు, ఏం కొనుక్కున్నావు, ఏం చీర, ఆ చీర ఇంత రేటు, ఈ గాజు అంత రేటు, గోల్డ్ పెరుగుద్ది. మన దృష్టిలో గోల్డ్ అంటే మట్టా కదా, కానీ ఆ మట్టి గురించి కూడా మనం ఎంత బాగా మాట్లాడుకుంటాం. నీకు ఇది ఉంది, నాకు అది లేదు, ఈ హారం చేయించుకున్నాం, నాకు 8 వారాల నగలు ఉన్నాయి, అదే 7 వారాల నగలు ఉన్నాయి, మాకు 8వ వారం కూడా ఉంది. ఎందుకు మనకి ఎన్ని వ్యర్థమైన మాటలే కదా. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు మాని, ముసలి వాళ్ళే పిలుస్తారు కామన్ గా. ఏమన్నా నాకేం తోచట్లేదు, ఎందుకంటే వాళ్ళకి వంట పని ఉండదు, ఇంటి పని ఉండదు, ఏ పని ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే కోడళ్ళకి ఇచ్చేస్తారు. ఆ కోడలు పెట్టిన దానిలో ఉప్పు ఉందా, కారం ఉందా, పప్పు ఉందా, వీటి మీద పాయింట్అవుట్ చేయడం తప్ప వాళ్ళకి ఏం ఉండదు. కానీ నిజంగా దైవభక్తి గలవారు అని చెప్పుకుంటే పప్పు లేకపోయినా తింటారు, పచ్చళ్ళు నీళ్ళలో పోసుకొనైనా తినేసి, అమ్మ దేవుడు నీకు మంచి మనసు ఇవ్వాలి, నాకు బాగా ఫుడ్ పెట్టేది, ఇలా అంటారు కదా. అదే అల్లుడు అనుకో, మామగారు ఏం చేయాలి? నాయనా వాడు దుష్టుడు, దుర్మార్గుడు ఎంత అని 100 మందికి చెప్పడు. వాడు ఎంత దుర్మార్గుడైనా, అంత దుష్టుడైనా, నాయనా నా దగ్గరికి అప్పు చెప్పావు, నేను జాగ్రత్తగా ఉంచాలి, అతన్ని జాగ్రత్తగా వాక్యంతో పోషించాలి, నేను చచ్చే వరకు నీ గురించి చెప్తూనే ఉండాలి. చివరి క్షణంలో మారినట్టే కదా నాయన, దాని ఫలితం నాకు బహుమానం ఉంటుంది కదా. ఎట్లా ఉన్నారండి, ఏం చెప్పాలి మనం?
సంఘంలో ఇవి చెప్పడం పోగా మంచి డ్రమ్ సిస్టమ్ తీసుకురండి, మంచి మ్యూజిక్ సిస్టమ్, ఆరాధన ఆరాధన, చేతులు అలసిపోయేదాకా ఆరాధనే. ఎవరు చెప్పారు పాటతోనే ఆరాధన అని? మాట ప్రవర్తనే కదా ఆరాధన అంటే. అతిగా ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు తప్ప నాకేదీ లేదు, అది బంధుత్వమైనా ఏదైనా సరే. నువ్వే నాకు అన్నీ అనుకున్నప్పుడు ఎదుట వాళ్ళందరూ నీకు వ్యతిరేకం అవుతారు. అది దేవుడు, సజీవమైన దేవుడు అన్నాడు. అరే పచ్చి మానుకి ఇలా చేశారు, పచ్చి మానుకి. నువ్వెంత ఆఫ్టర్, నేనెంత ఆఫ్టర్. మనల్ని ఎదుట వ్యక్తి మనల్ని కొట్టాలండి. జగన్ గారి డైలాగ్ మీకు బాగా తెలుసుంటారు కదా, కొట్టారు తీసుకున్నాం అన్నాడా లేదా? ఆ మాట నాకు బాగా నచ్చుద్ది. పొలిటికల్ గా మాట్లాడట్లేదు, నాకు అసలు పొలిటిక్స్ పడవు. ఆ మాట పాజిటివ్నెస్, కొట్టారు కదా తీసుకున్నాం అంటే ఎంతగా భరించడానికి సోల్ఫుల్ గా ఉన్నాడన్నా. ఆఫ్టర్ ఆల్ పొలిటికల్ లో ఉన్న పర్సనే అంత పాజిటివ్ మైండ్ తో ఉంటే, సర్వం నేను చూసుకుంటా నువ్వు పో అన్న దేవుని మాట మనకు ఎక్కలేదా? అవసరం లేదా? ఎంతసేపు విన్నేసం అయిపోయింది అనుకుంటామా? మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి, మనల్ని మనం బలపరచుకోవడానికి ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండిపోవాలని ఆలోచిస్తామా? ఆలోచించిన వాడే దొంగ, సన్నిధిని కోల్పోయిన వాడే దొంగ. ఆ దొంగ ఏం చేశాడో తెలుసా? క్రీస్తుని పట్టించేశాడు. ఆయనతో ఉన్నట్టున్నాడు కానీ ఏం పెట్టుకున్నాడు? డబ్బు సంచి. పైగా ఆయనకి ఏదన్నా ప్రైడింగ్ చేస్తుంటే, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టడం, మేము మీటింగ్లు పెట్టి భోజనాలు కూడా పెట్టారు. చాలా మంది ఎందుకంటే భోజనాలు పెడతారు, అయ్యో బాబు లోక శరీరపరమైన ఆహారం పెడితేనే చక్కగా బాబు ఆ రోజు మెతుకు గింజ ఉంటుంది కదా, అది కూడా వచ్చి వీళ్ళే నన్ను తినింది వీళ్ళే, కానీ వాక్యం వినలేదు అని సాక్ష్యం చెప్పాలి కదా. అంత ఫెసిలిటబుల్ గా నీకు ఫుడ్ పెట్టి ఆత్మీయ ఆహారం ఇది తిన్నా తినకపోయినా బ్రతుకుతామని వాక్యం వల్ల అనేది తెలుసుకోవాలని సాక్షాత్తం. అది మనం దేవుని మాటని ప్రకటించేటప్పుడు గాని పాటించేటప్పుడు గాని పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలంగా ఉండవు. నీ విశ్వాసములకు కలుగు పరీక్ష తెలుసా మీకు? వేద్దాం అరే మాకెందుకు ఒక పరీక్ష అనుకున్నారా? ఖచ్చితంగా మనకి వచ్చి తీరుతుంది. ఎలా మీరు అనుకున్నారు చెప్పే మాకు ఉండవనుకుంటున్నారా ఏంటి? ప్రతిరోజు పోరాడతాం. మీకు ఫైన్ డే తెలుస్తుంది. మేమే ఇక్కడ చెప్పాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఏ విషయాలు కూడా ఇంత పోరాట పడ్డారా? ఎస్, అందుకే మీకంటే ముందు వరుసలో కూర్చున్నాను. మీరు నా మనోగతం నాకు తెలుసు. మీరు ఏ విషయాలకు పోరాడారో, ఇది నా విషయం కన్నా మీరు కంటే మీరే నాకు ముందు వరుసలో కూర్చుంటారు. అప్పుడు యోహాన్ గారు ఎలా చూస్తారు? బెంచ్లో ఆయనే అనకంట కదా, ఆయనకంటే గొప్ప వాళ్ళేమో మీరు కదా. అందుకనే నా ప్రాణము నిన్ను గుర్చి ఉత్సాహిస్తుంది. ఎప్పుడు దాకా చేయండి అంటే ఆలోచన అంటారు జీవిత కాలం అంతా. ఎన్నిసార్లు ఎగ్గొట్టేసాము మనం? ఆదివారాలు ఎన్నిసార్లు ఎగ్గొట్టాము? మేము కూడా వచ్చి రాలేదేమో బహుశా. మాకు రాలేదంటే రీజన్ ఉందనుకో. మరి మీకేంటి రీజను? మీ రీజన్ ఏంటి చెప్పండి? జ్వరం. మీ రీజన్ ఏంటి చెప్పండి? బంధువులు రాలేదు, పండుగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి, అదా? వాటి వల్ల దేవుడి సన్నిధిని కోల్పోయారా? లేకపోతే ఇంతే ఉంటుంది, ఏం చెప్తుంది ఆవిడ చెప్పుకొని 10 నిమిషాలు వెళ్ళిపోద్ది, మాకంతా తెలుసు అనుకుంటున్నారా? తెలిస్తే అక్కడ నేను కూర్చుంటా. నాకు అలవాటు. అసలు మీకు చాలాసార్లు చెప్పాము, మేము చెప్పటం కన్నా వినటం ఎక్కువకి ప్రాధాన్యతనిస్తాం. మా పాస్టర్ గారు అంటారు, అంటే మా ఫాదర్ అంటారు, ఎప్పుడు చూసినా రాస్తూనే ఉంటానండి. మీరు చెప్పేది రాస్తాను, ఆవిడ చెప్పేది రాస్తాను. ఈలోపు బైబిల్లో నాకు ఒక మాట ప్రేరణ కలిగిస్తుంది, అది రాస్తాను. అలా రాస్తూ ఉన్నప్పుడు నా మైండ్లో ఎంత ఉంటుంది. ఒకటి చెప్దాం అనుకుంటారు, సిచ్యువేషన్కి వెళ్ళేటప్పటికి ఆత్మ వాడుకుంటారు. ఇది దైవజనులు పాటించాల్సింది. మరి అలా ప్రవర్తిస్తున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని నేర్చుకున్నారా? లేకపోతే ఇంతేలే ఇంతకంటే ఏముంటుంది అనిపించిందా? అనిపించకూడదే. దేవుడి మాట ఎంత లోతు? ఎంత లోత? సముద్రపు లోత? సముద్రపు లోతు కూడా కాదు, సత్యము బహు లోతు దూరం కూడా. నీకు దొరకదు.
వాళ్ళు ఫైండ్ నాకు చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరో ఒక ఇద్దరు ఓల్డ్ ఉమెన్స్ వస్తారు మా దగ్గరికి. వాళ్ళు ఎక్కలేరు దిగలేరు. ఒక ఆవిడకేమో లో షుగర్ అయిపోతుంది, ఒక ఆవిడేమో వణుకు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకేమో ఆత్రంగా ఉంటుంది దేవుని సన్నిధిలో పాడాలి, మాట్లాడాలి, వినాలి అని. శరీరం సహకరిస్తుందా? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మన పరిస్థితి అంతే. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ముందే మనం బలహీనతలు ముందుకు వచ్చేస్తాయి. ఇప్పటికే చెప్పులు వచ్చేసింది. నడవాలంటే ఫాస్ట్గా నడవలేము, తినాలంటే ఎక్కువ తినలేము. ఇప్పుడే నేను ఎక్కువ తిననండి, నాకు అవసరం. నేను బాడీలో ఇంత వెయిట్ పెరగకూడదైనా పెరిగింది మొత్తం నీకే కరగదీయాలి అనుకున్నారు ఎవరన్నా? మా వాళ్ళు అంటారు నువ్వు తినవేంటి, తిను. నేను తినను, మీరు పెట్టకండి, ఇలా చెప్తారు ఎవరన్నా? ఫుడ్ కాదండి బాబు, ఫుడ్ ఎందుకు మాకు అవసరంలా. పస్తుంటాం, ఏమైంది దేవుడి కోసం పస్తులు ఉండక్కర్లా, ఉండాలి. లేకపోతే ఈ శరీరం మాట వినదు. మిమ్మల్ని మీరు కొట్టుకోకపోతే ఈ శరీరం మాట వినదు. శరీరం వెరీ డేంజర్. నీ మీద నీతోనే నిన్నే తిరుగుబాటు చేసి నేను చంపేస్తుంది. కానీ అది చచ్చిపోదు. దేవుడి దృష్టిలో చచ్చిపోయినట్లు. అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. ఇంత బతికి ఎక్కడ చచ్చిందంటకు? ఎక్కడ చచ్చింది బతుకు? ఇంటి వెనకాల మనం కావాల్సింది. ఇంత బతికాం కదా, మీకోసం అనుకున్నాం కదా, నాయన మేమే అనుకున్నాం కదా. ఎందుకు మనల్ని మనం డిగ్రేడ్ చేసుకోవడం? ఏదైనా భరిస్తాను. పంటు బిగున కొన్ని సమస్యలు భరించడం మనం. ఇప్పుడు దేవుడే అన్నిటికీ తోడన్నప్పుడు మనకు భయం ఎందుకు, దిగులు ఎందుకు, బాధ ఎందుకు? ఆ బాధను ఒకసారి దేవుడికి అప్పగించి, అందుకే అన్నాడు దేవుడు, మీరు కొట్టుకుంటున్నాను నాకు అప్పు చెప్పండి అన్నాడే లేదా? ఎట్లానైనా నీకు అప్పు చెప్తే నా ప్రాణం పోతాడు. ఎవరు చెప్తారు నీకు? యోగుకి సాతాన్ని తీసుకున్నప్పుడు నేనేం చెప్తాను చెప్పు? బిడ్డ ప్రాణాన్ని చుట్టూ కంచె ఉంది, అది తప్ప నువ్వు ఎంతవరకు వెళ్ళు అంటే యోగుది పీక్ లెవెల్కి వెళ్ళాడట. శరీరం మొత్తం డిసీజు, బొక్కలు పడిపోయిన డిసీజు, బూడిద పూసుకున్నా కూడా ఆ ఇచ్చింగ్ తగ్గటంలా. సరే ఫుడ్ పెడతారా అంటే తింటే మళ్ళీ ఏం ఇరిటేషన్ అవుతుందో, ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందో. ఈ లోపు బాధ వచ్చి ఏమయ్యా ఒకసారి దూషిస్తూ దేవుడు ఏదో డిసైడ్ అయిపోతుంది కదా, నువ్వు పోవటం ఉండడం అన్న మహా సపోర్ట్ కలిగిన భార్య సహచరిని. బిడ్డలంతా ఒక బిడ్డ కాకపోతే ఒక బిడ్డనే కనికరిస్తుందంటే మొత్తం టోటల్ వ్యానిష్ అయిపోయింది. పోనీ ఏమన్నా లేకపోయినా తిండి కదా, ఆస్తులు ఉన్నాయి కదా, మనల్ని కాపాడుకుంటే వాళ్ళు పని వాళ్ళైనా వస్తారంటే ఒక్కటి కూడా ఉంచలేదు దేవుడే ఉంచలేదు. నీకు తెలియాలి ఇది. ఇన్ని సఫకేషన్స్, ఇన్ని సఫరింగ్స్ పెడితే ఈ శరీరము ఇలా చీకిపోయినా నేను దేవుణ్ణి చూస్తాను, యెహోవా ఇచ్చెను. ఆయన అంటాడండి, మేమెక్కడ పెర్ఫామ్ చేస్తామంటారా? మనం చేయలేమా? మనం పాటించలేమా? ఆయన ఇచ్చిన ఆయుష్ని మనం ఉపయోగించుకోలేమా? ఈ శరీరపరమైన ఆలోచనతోనే బతికేస్తామా? ఏది తెలిసి కూడా ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనాలు తెలుసుకున్నాం. మనం కూడా శరీరపరమైన విషయాల్లో మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోవచ్చా? ఆలోచించండి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయి వాడెవడు ఉన్నాడట. ఏ ఎడబార్చేవాడెవడు? ఎడబాపు వాడెవడు? అయితే ఎడబాపేవేమిటో తెలుసా మీకు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఎడబాపేస్తాయి. కానీ పౌలు మాత్రం డేర్ఫుల్ గా చెప్తున్నాడు, వీటన్నిటి నుండి నన్ను నీ నుండి వేరు చేయగలదా? మనకు మాత్రం ఉపద్రవం, ఎంత ఉపద్రవం! యాక్సిడెంట్, లేకపోతే ఏదైనా క్లాష్, ఏదైనా రిలేషన్ డిస్టర్బెన్సెస్, ఉపద్రవం కదా. ఇంకేమన్నాడు? వస్త్రహీనత కూడా. అందుకే పట్టుచీర కొనిలేదని ఏదో న్యూస్ లో విన్నాం పాతకాలంలో. ఎక్కడ చూపించిందమ్మా? పట్టుచీర కొనిపోతున్నా, వెళ్ళి కొనుక్కోవచ్చుగా, లేకపోతే ఇంకో సంవత్సరం ఆయన టైం ఇవ్వచ్చుగా. ప్రాణం తీసేసుకుంటావా? లోకంలో వాళ్ళు అలా ఉన్నారంటే పర్లా. క్రిస్మస్కి బట్టలు కొనవా? పండగకి బట్టలు కొనవా?
ఏంటి వస్త్రహీనత అసలు వచ్చిందండి? మేబీ రావచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న నీకు రావచ్చు. ఎలా రావచ్చో చెప్పనా? నాయన నువ్వే నాకు అనుకున్నప్పుడు నేను నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, నీ ఎదుట యథార్థంగా కనపడటానికి నాకు వచ్చిన ఆఫర్లన్నీ త్రో చేసేస్తాను. అప్పుడు ఏమవుతుందండి? కానా పీనా సోనా కూడా ఉండదు, ఏముండవు, నిద్ర పట్టదు, ఆర్థిక ఇబ్బందులు మామూలుగా ఉండవు. అప్పుడు బట్టలు ఉంటాయండి కొనుక్కోవడానికి, తిండి ఉంటుందండి. కానీ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నన్ను ఎడబాకదు నాయన, మీకు ఎడబాకుతుంది. దట్స్ వై నేను రాయించాను. అందుకే అంటున్నాడు బాధ కూడా వస్తుందా? మీరు క్రీస్తును నమ్ముకున్నందుకు యాజ్ ప్రీచింగ్ మీకు అర్థమైన వాళ్ళగా నేను చెప్తుంది ఏంటంటే, మిమ్మల్ని పదే 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 సాతాను శోధిస్తుంది. ఎవరు ఎలక్ట్ అయ్యి సప్రెస్ అయిపోతారో, ఎవరు ఎలక్ట్ అయ్యి ఆయనకి రిక్వెస్టింగ్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని ఎదుట చక్కగా ఉంటారు. ఆయన నుండి ఎడబాపని పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఆయన ప్రేమ నుండి హింస కూడా మనకు ఎదురవ్వచ్చు. ఆయన ప్రేమను మనం కోరుకుంటున్నప్పుడు అది ఇంట్లోనే ఆరంభమైతే, ఇంట్లోనే తల్లిదండ్రుల వల్ల అయితే మేము ఎప్పటికీ సఫరింగ్ అవుతున్నాం. ఇప్పటికీ మీరు ఏమనుకుంటున్నారు? సువార్తను మోసుకెళ్ళడం అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఇది మర్చిపోకూడదు. మనల్ని అంటే నేను వద్దు, నాకు ఎవరు కావాలి? అర్థమైందా? ఆ స్లోగన్ పెట్టుకుంటే నాయన ఈ శరీరం చీకిపోయినా పర్లా, నువ్వు చీకనివ్వకుండా పాడవకుండా బొక్కలు పడకుండా మంచం మీద పడకుండా నన్ను ఉంచావు అంటే నీ పని చేయాలి. లేదు అంటే తీసుకెళ్ళిపోవాలి. ఈ రెండే జరగని. లేదు, నా ద్వారా నన్నేమన్నా పరీక్షించడానికి నా కుటుంబం నుంచో, నా సమాజం నుంచో, నా రక్త సంబంధుల నుంచో హింస ఎదురైతే భరించుకునే శక్తి నా శరీరానికి. నన్ను కాదు కదా హింస పెట్టేది. ఈ లోపు ఆ హింస పెట్టాలనుకున్న వాళ్ళే ఆయన సెటిల్మెంట్ చేస్తే మీకు తెలియదు ఆ విషయం. మీరు గొడవ పడకండి, రాజ్యానికి నాకు టైం ఇవ్వండి అన్నాడా లేదా? అందుకని బాధ అయిన కరువు, హింస, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం కూడా వచ్చేస్తుందంట. కత్తి తీసుకొని వచ్చేస్తారు చాలా మంది. కత్తి మారణాయుధాలు పట్టుకొని వచ్చేస్తారు. ఏంటి? సత్యం చెప్తున్నందుకు, మేము మంచిగా ఉంటున్నందుకు, మంచి చెప్తున్నందుకు. ఎందుకంటే ఇప్పుడు వార్తలో పాపం సినీ యాక్టర్ శివాజీ గారు ఏం చెప్పాడు? అమ్మాయి ఎందుకమ్మా బట్టలు అలా వేసుకుంటారు, మీరు జాగ్రత్తగా మంచిగా పెట్టుకోండి అంటే ఏమన్నట్టు రావాలి? థ్యాంక్ యూ అండి, మాకు ఇలా చెప్పేవాళ్ళు రావాలి. సమాజం ఎంత పాడైపోయిందో చూడండి. మంచి చెప్పే వాళ్ళకి వ్యతిరేకతే ఉంటది. ఆఫ్టర్ ఆల్ లోకంలో మంచి చెప్తే అంత వ్యతిరేకత వస్తే దేవుని మాటను పట్టుకొని వెళ్తున్నావు, నీకు వ్యతిరేకత రాదా? ఎక్కడి నుంచైనా వస్తుంది. సమాజానికి భయపడను, ఎవరికి భయపడను. అలాంటి నీకు ఇంట్లో నుంచే గుర్తిస్తాను. దేవుడు అప్రూవల్ ఇస్తాడు. భరించవా? భరించను, నేను భరించాలి. అందుకే అంటున్నాడు ఏది నన్ను ఎడబాపుతుంది? అన్ని ఎడబాపుతాయి కాబట్టి పౌలు గారు డిక్లరేషన్ ఇచ్చాడు. సో నువ్వు ఎప్పుడు ఎడబాపుకోగలవో తెలుసా? 36వ వచనంలో ఇందును గూర్చి వ్రాయబడినది ఏంటంటే, నాయనా నిన్ను బట్టే దినమెల్లా. బాబు సండే కాదు నాయనా, పండగ రోజు కాదు నాయనా, నీకు ఇష్టం భక్తి ఒకసారి నీళ్ళు ఉప్పొంగిపోద్ది కదా, అతిగా పాడేస్తావు, అతిగా మాట్లాడేస్తావు, అబ్బో దేవుడు అంటే అదంట ఇదంట. ఆ రోజు మాత్రమే కాదు నాయనా, ఎవ్రీడే. నేను చెప్పాను కదా నాకు 36వ కీర్తనలో స్టార్టింగ్ డే మొదలెట్టుకుంటే ఎండింగ్ డే వరకు నిన్ను బట్టి ప్రతిరోజు నేను వదైపోవాలి. శరీరపు వద కాదు ఇది. ఆ మరియమ్మ గారికి ఎక్కడ కత్తి దూసిపోతుంది బైబిల్లో? హృదయంలో. అరే నువ్వు నన్ను నాలుగు కొట్టరా, భరిస్తాను మాట మాకంటారా లేదా? మనిషికి దెబ్బ కన్నా మాట, మన మీద మాటలు ఎక్కువ పడతాయి. అందుకే నింద పడితే ఫీల్ అవ్వండి హ్యాపీగా. నా నిమిత్తం మీరు నింద పడితే ధన్యులు అన్నాడా లేదా?
నా కొరకు మీరు హింసింపబడితే ధనులు అన్నాడా లేదా? అది తెలుసు మనకి. కానీ ఒక్కళ్ళు ఎవరన్నంటే నేను ఊరుకోను అంటాం. ఇది పూర్వంలో మనకున్నటువంటి శరీరపరమైనటువంటి ఇచ్చ. ఇదివరకు కూడా అంతే కదా. మనం పాత టైంలో ఏం చేసేవాళ్ళం? నన్ను ఎందుకు అంటావు, నన్ను అనాల్సిన అవసరం ఏంటి, నన్నే ఎందుకు అంటావు, నీకు నాకు సంబంధం లేదంటే. ఆ మాటలు ఇప్పుడు వస్తాయి అనుకోండి, మనం మారినట్టు కాదు. అందుకనే దినమెల్లా మేము వధించబడిన వారము, సిద్ధమయ్యారా? వధకు సిద్ధమైన గొర్రెలుగా ఎంచబడిన వారము. వాళ్ళే క్రైస్తవుల్లో ఉండాలి. మిగతా వాళ్ళు దయచేసి నేను చెప్తున్నాను, మీకు శిక్ష ఎక్కువ కాకూడదు అనుకుంటే దయచేసి వెళ్ళిపోద్దు, క్రైస్తవ్యంలో ఉండొద్దు. శిక్ష ఎక్కువ అవుతుంది. అది మాటలు ఇలా ఇన్ని మీకు ఏమనుకుంటున్నారు? చల్లగా నిద్రపోతుంది ఇప్పుడు అనుకుంటున్నారు. ఈ మాట మీ చెవి గ్రహించి పాటించని నాడు మీ శరీరం ఒకరోజు ఆత్మ నుండి విడిపోయిన తర్వాత డెఫినెట్ గా ఆక్రందనలు ఎవ్వరూ భరించలేరు. పళ్ళు పటపట మీ మీద మీరే కొరుక్కుంటారు. అందుకే చిన్న సజెషన్ గా చెప్తున్నాను, వద్దు, మీరు లోకంలోకి వెళ్ళిపోండి. ఎక్కువ మాట వినపడినప్పుడల్లా మీ హృదయం మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోకపోతే మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. మేము దినమెల్లా వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలం అనుకుని మన క్రైస్తవ్యాన్ని పాటించాం. ఈ సంపూర్ణ నియమంలో నీలకడగా ఎవరున్నారు? యాకోబు పత్రిక మీకు తెలుసు కదా, ఇది సంపూర్ణమైన నియమం. ఎందుకంటే చదువుకోండి, మీకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ పాటించే టైంకి వచ్చినప్పుడు మన మైండ్ అలర్ట్నెస్ లేకపోతే దేవుని దుఃఖ పెట్టేది మనమే. సంపూర్ణ నియమంలో నిలకడగా ఉండే వాళ్ళు ఎవరు అని తేల్చి చూస్తున్నాడంట దేవుడు. తేల్చి చూస్తే 0 అంట, మనందరికి 0 మార్క్స్. గ్రంథం తెరిచాడంట. ఈ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు షీ విల్ ఇన్యాక్టివ్. సో ఇక్కడ ఇవ్వాల్సిన జీవ కిరీటం పోయింది, ఇక్కడ కిరీటం పోయింది, ఇక్కడికి 3 గ్రంథాలు తెరిచినా మన మార్క్స్ అని 0. అందుకే వాక్యం వింటారు కానీ చాలా మందికి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకేనా ఎందుకు చెప్పింది, మనకు అనుకోరు. వధకు సిద్ధమైన గొర్రెలము అంటున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం చూడండి. ఎప్పుడు దాకా నిన్ను బ్రతకమన్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడకుండునట్లు అపవాది ఎవరట? శోధింపబడునట్లు దేవుడు మిమ్మల్ని అన్నాడా? మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని, అంటే కొందరికి పరీక్షలు కంపల్సరీ. అయినా నేను నీతో బాగానే ఉంటున్నాను, వాళ్ళు బాగానే ఉన్నారు, నాకెందుకు శ్రమ పెట్టావంటే నీ నిమిత్తం సాతానుతో ఆర్గ్యుమెంట్ అయ్యింది దేవునికి. అర్థమైందా? మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేస్తాడు. చెర అంటే సఫీగా ఉంటుందా? బాధ, హింస, వేదన, ఖడ్గం, రోదన ఇవన్నీ ఉంటాయి. 10 దినములు అంటే కొంత టైం శ్రమ ఉంటుంది, భరించగలవన్న హోప్తో ఆయన పర్మిషన్ ఇచ్చారు. నువ్వు ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? చచ్చేదాకా. మరణం అంటే అదినా, చచ్చేదాకా. ఇవాళ 31st అనుకోండి, బహుశా ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళతో నా టైం అయిపోతుంది అనుకోండి, నేను నమ్మకంగా ఉన్నాను అనుకోండి, పరలోకం ఎంత 31st డే ఆఫ్టర్ నేను న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీగా ఉంటాను అనుకుని లోకపరంగా ఏదన్నా సిద్ధపడని గొర్రెలాగా, వధకు సిద్ధమైన గొర్రె కాకుండా సిద్ధపడని గొర్రెలాగా హ్యాపీగా పండగ వాతావరణంలో ఉన్నాం అనుకోండి, దేవుని దగ్గరికి వెళ్తామా ఉంటామా? క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష అంటే ఏ శిక్ష అంటే ఏ శిక్ష? శిక్షల రకాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఏ శిక్ష అంటే క్రీస్తు నందు ఉండాలి. నువ్వు మరీ ఉండాలి, నేను మరీ అంతకన్నా ఉండాలి. ప్రతి దినము క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ మందు తీసుకోవాలనుకోండి, నేను కీమోకి వెళ్ళను, నాకు ఒక మందు చాలే, ఒక థెరపీ చాలే అన్నాడు అనుకోండి, చచ్చిపోద్దా లోపల ఉన్న కణం? మనలో కూడా అంతే. పూర్వపు ఆశలు మనలో రేకెత్తిస్తా ఉంటది సాతాను. అప్పుడు శరీరం అన్న మాటను అని మనం ప్రొసీడ్ అయిపోకూడదు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధం కదా.
శరీరాన్ని పడగొట్టాలి. దేంతో? వాక్యంతో. అప్పుడు ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, వాక్యం వింటూనే ఉండాలి. అందుకే వాక్యం వింటూ ఉండడానికి బైబిల్ ఏముంది? ధ్యానించడం అంది. ధ్యానిస్తున్నామా? మనకేంటంటే ఎంతసేపు కుటుంబంలో సమస్యల గురించి, అది ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగుద్ది, చింత, వేదన, ఆవేదన, ఐకిక విచారం. ఆ గింజకి వాక్యం ఏం పట్టదు. వాక్యం ఎంతో ఐకిక విచారం వల్ల, ధన మోహము వల్ల అని కూడా ఉండింది. ధనం అనేది మోహించేస్తారంట. వాళ్ళకి వాక్యం పట్టదు, వాళ్ళు ఎదగరు ఇంకా, కానీ దేవుళ్ళలోనే ఉన్నట్టుంటారు, ఉపయోగం ఉండదు. అందుకనే మీరు నమ్మకంగా మరణం వరకు ఉండండి, నేనేమి ఇచ్చేస్తాను మీకు? జీవ కిరీటం ఈజీగా రాదు, నీకు ఫిక్స్ అయిపోదు. మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటం, లేకపోతే వస్తా ఉంటది, పోతా ఉంటది. ఈరోజు ఇచ్చేద్దాం, ఎందుకంటే భలే ఉన్నాడులే నా సన్నిధిలో అనుకున్నాడు అనుకుంటున్నాను. డాక్టర్ ఏమన్నా పని ఉందా? మరి దేవుడి పని అంటే ఇవాళ వెరీ బిజీ అన్నారు. అబ్బా మళ్ళీ ఎంత పెట్టాలి? పెట్టే వేడ సర్దేసి జీవ కిరీటాన్ని ఎక్కడ పెట్టేయాలి? ఓపు లేదు నీ మీద. నా పని ముఖ్యమా, నీ పని ముఖ్యమా? నా కోసం బ్రతుకుతావా, నీ కోసం బ్రతుకుతావా? నీ కోసం బ్రతకడానికి కాదు నేను ఉద్యోగం ఇచ్చింది, నా కోసం బ్రతుకుతావని జీవధారమైన దాన్ని ఇచ్చా. దాని మీద పడిపోయి నన్ను వదిలేస్తే నీకెందుకు ఇస్తాను నేను జీవ కిరీటం? పైగా మరణం వరకు నమ్మకంగా ఉండాలి కదా నువ్వు, కదా? వింటున్నారా? చెవిగలవాడు నా మాట వినాలి. అందుకని ఒక మాట చూపిస్తాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తర్కును ఎక్కడున్నాడంట? సామాన్యంగా ఇప్పుడు మామూలుగా వాక్యం చెబుదాం రండంటేనే వచ్చేవాళ్ళు లేరు, వాక్యం విందాం రండంటే వచ్చేవాళ్ళు లేరు. చెరలో ఉన్నాడంట పౌలు గారితో. ఇంకో పర్సన్ ఎవరు? బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. సమీప జ్ఞాతి ఎవరన్నా ఉన్నారా మీకు? సమీప జ్ఞాతి అంటే జ్ఞానం చెప్పేవాడు, ఈక్వల్ గా నాలెడ్జిబుల్ గా నీతో ఉండేవాడు. నువ్వే లేకపోతే నీతో ఎలా ఉంటారు? జ్ఞానం బాగా చెప్తుంటే నీకు ఆకర్షించేలాగా దేవుడు మారుస్తాడు, అంతే కదా? ఇంకొక మాట చూపిస్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక. మీకు వీళ్ళ క్యారెక్టర్ చెప్పాను. సమీప జ్ఞాతి, చెరలో ఉన్నప్పుడు సపోర్టివ్ గా ఉన్న పర్సన్స్, బర్నబా ఇంక్లూడింగ్ అండ్ సో అండ్ సో. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. సెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. ఎవరివిడ? ద లేడీ డాన్. ఎవరికి? సంఘ పరిచర్య చేసే ఆవిడ పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుందట. పరిశుద్ధులకు తగినట్లుగా మీ అలంకరణ ఉండాలని ఎక్కడో తిమోతి గారు చెప్పాడు కదా, పేతురు గారు చెప్పారు కదా. ఆవిడ తూచా తప్పకుండా పాటించిందంట. ఫీఫే గారు పాటించి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకున్న ఆమెకు మీ వల్ల కావాల్సింది ఉంది అని ఆవిడకి సహాయం చేయాలని సిఫార్సు చేస్తున్నాను. ఆవిడ నాకును, కింద అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఏముంది? నాకును అనేకులకును ఒంటరి. నేనేం చేయగలనండి ఒంటరిదాన్ని? నీకు పెన్షన్ వచ్చినా ఏం చెయ్యు, సభ పెట్టిస్తావు, కొని పెట్టించావు, నాకే సరుకు హాస్పిటల్కి వెళ్ళడానికి కదా. ఏమంటున్నాడు? అనేకులకును నాకును సహాయకురాలు. ఎవరు ఉన్నారండి పరిచయం చేసే వాళ్ళకి? ఇలాంటి సహకరించే వాళ్ళు ఉన్నారా? మనలో ఏదో మార్పు లేదు. పౌలు ఎక్స్పీరియన్స్ ఇది. ఒకవేళ నీ ప్రవర్తన, నీ జీవితం ఒంటరి అయిపోయినా, ఫీబా గుర్తుకు రావట్లేదా? ఫీబాకి ఫ్యామిలీ ఉందో లేదో మరి అక్కడ రాయించలేదు కదా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి వచ్చేసింది. ఈవిడ కూడా ఏదో అడుగుతుంది అనుకుంటున్నారా? మంచి పదార్థాల్లో భాగం ఇవ్వటం అంటే మీరు పెట్టే ఫ్రూట్ లో, మీరు పెట్టే భోజనం, వాటిలో మంచి పదార్థాలని అర్థం. అక్కడ దేవుని యొక్క
పనులు చేసేటప్పుడు సద్విషయాలలో మీరు పరిచయం చేస్తున్నారా? ఇంకొంచెం మందిని గ్యాదర్ చేస్తాం. మీరు దేవుని వాక్యం చెప్పడానికి వచ్చారా? ఇదిగో మేము ఇలా ఇదిగో ఇల్లు ఇస్తాం. మీరు దేవుని మాట ప్రొక్లైమ్ చేస్తారు, బయటకు వచ్చి చెప్తాం. సపోర్ట్ చేయకపోగా ఫ్యామిలీస్ రాకపోతే ఎవరి కోసం ఇక్కడ పరిచర్య? ఎందుకు ఈ పరిచర్య? దేవుని వెక్కిరించడానిక? గుర్తుపెట్టుకుని, దేవుడు వెక్కిరింపబడు. నీ బలహీనతలలో నువ్వు జయించలేనప్పుడు ఎందుకు క్రీస్తుని నేను నమ్ముకున్నాను, ఆయన కొరకు బ్రతుకుతాను అంటూ మనం ప్రొక్లైమ్ చేసుకుంటున్నాం బయటికి వెళ్ళి? నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు అంటే ప్రతిదీ వదిలేసి రావాలి. వదిలేసి ఏమనాలి? వధింపబడటానికి సిద్ధపడిన గొర్రెలు. సిద్ధపడకుండా వచ్చి ఇక్కడండి గొర్రెలాగా ఉంటున్నానండి. అందుకే బయట వాళ్ళందరూ ఏమంటున్నారు? మీరు గొర్రెలే, మీ సాక్ష్యాలు తెలిసిపోతుంది అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పొద్దు. ఫీబా లాగా సహాయకురాల్లాగా ఉండదు. ఆవిడ ఒక్కడికే కాదట, అనేకులకు ఒంటరి ప్రయాణం, సపోర్టివ్నెస్. ఇంకొక మాట చూపిస్తాను. మోసపోకుడి కింద ఉంది కదా, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషులైన మీరు ఏం విత్తుతారో దాన్నే కోసేస్తారు. ఏం విత్తుతున్నావు? దేవుని వాక్యం విన్నట్టుగా ఉండి ఏం పాటించినట్లేదా? అయితే దేవుడు కూడా విన్నట్టే చూడనట్టే నేను తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు. అందుకే కింద కూడా అంటున్నాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నావా ఏంటి? ఇక్కడికి వచ్చి అంతా విని ఆత్మయే జీవింప చేయుచున్నదని విని తెలిసి పాటించాలనుకుని తీరా విషయాలకు వచ్చేటప్పటికి, సందర్భాలు వచ్చేటప్పటికి శరీరేచ్ఛను విత్తుకుంటే శరీరం నుండి క్షయం అనే పంటనే కోస్తాం. శరీరం గురించి, శరీరం ద్వారా మనం కోసే పంట ఏంటండి? పోయేది. క్షయం అంటే ఉంటుందా? ఉండదు. ఇక్కడే పోగొండలో, ఇక్కడే కాసేపు కూర్చోలేవు. ఒక్క 5 నిమిషాలు ఎక్స్ట్రా అయితే మళ్ళీ అక్కడ సఫరింగ్స్ వస్తాయి. మరి నరకంలో నుంచోలేము, కూర్చోలేము, కాలుతూనే ఉంటది. కాలుతూనే ఉండి మళ్ళీ నీకేమన్నా కాలుతుందంటే ఏంటి అర్థం? ఇక్కడ కాలిందండి, మొన్న నొప్పి పుడుతూనే ఉంది ఎప్పటికీ. ఈ చిన్న గాయానికి స్టవ్ దగ్గర కాలుతూ ఉంటాయి కదా మనం విద్యని అవలంబించినాం. ఆఫ్టర్ ఆల్ నా అజాగ్రత్త వల్లే ఇలా కాలితే నేను భరించలేనప్పుడు తెలిసి నా జీవితాన్ని ఎక్కడ నెట్టుకున్నాను నేను? శరీరేచ్ఛలను బట్టి విత్తుకుంటుంటే క్షయమైన దాన్ని కోసేసుకొని నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాను. నాదా సత్యస్వరూపి మమ్మల్ని కూడా కాపాడినైనా అంటే మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఎడమవైపున ఉన్న ప్లేస్కి వెళ్ళి చావండి అంటాడు. అంతే కదా, చచ్చేయడానికి. చావండి అంటే చచ్చిపోతామా? ఆత్మ చావదే. చావని ఆత్మ గురించి నీకు తెలియాలనే దీనికి ఎంత పవర్ ఉందో చూపించాడు. మీరు ఎక్కడ వరకు వెళ్ళొస్తారు? చంద్రుడి దాకా వెళ్ళొస్తారా? వెళ్ళరండి. కానీ ఆత్మ లేకుండా చంద్రుడి దగ్గర శరీరం వెళ్ళిద్దేంటి చెప్పండి? వెళ్తుందా? మాకెందుకు తొందరగా ముగించంటారు. ఆత్మ లేకుండా శరీరం చంద్రుడి దగ్గరికి వెళ్తుందా? అది చెప్పలేనండి. మరి శరీరం అసలు చంద్రుడి దాకా ఏంటమ్మా, ఇక్కడే కదలదు కదా అని చెప్పాలి కదా మనం. అలాంటి శరీరంతో పంట కోస్తామా? ఈ శరీరాన్ని నమ్మకండి, ఇది మాయము, మాయ కలిగినది. అందుకని ఆత్మను బట్టి విత్తు. ఏమొచ్చేది నీకు? నిత్య జీవితం. ఇది ఎవరికి నచ్చదు, కానీ దీన్నే ఎదుర్కోవాలి మనం, నిత్య జీవితం. ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, ముగింపుకు వచ్చాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 46వ వచనం. 13వ అధ్యాయము అప్పుడు 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది. వాళ్ళు ఏం భయపడలేదంట. ఏం చెప్పారంట? దేవుని వాక్యం మొదట మీకు చెప్పటం ఆవశ్యకము. అంటే ఇదేదో సాంస్క్రిట్ వర్డ్ అనుకుంటున్నా. అత్యవసరము అని మీనింగ్. అత్యవసరం అండి వాక్యము. చాలా మంది వాక్యానికి ప్రయారిటీ ఇవ్వట్లా, వాక్యానికి టైం ఫిక్స్ చేస్తున్నారు. ఈ వాక్యం ఒకరోజు దొరకదు, అయినా కానీ ఫిక్సబుల్ టైంలో ప్రకటించి వెళ్తున్నారు. ఏమంటున్నాడు? వాక్యము మీకు మొదట చెప్పుట ఆవశ్యకము, ఈవెందో అయినను మీరు దానిని త్రోసివేసి వాక్యమే జీవింపజేసేది.
ప్రేమించేది, వాక్యమే మనల్ని కనికరించేది, వాక్యమే మనల్ని ఆదరించేది, వాక్యమే కదండి మనల్ని నడిపించేది, వాక్యమే కదండి మనల్ని ఆదరించి మనల్ని పరలోకం వరకు పట్టుకెళ్ళేది. ఆ వాక్యాన్ని మీరు త్రోసివేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వాక్యం పో మా కొద్దులో వెళ్ళు అని వాక్యముకు త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి పాత్రులము అంటూ ఆ పాత్రత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. దేని దోసేసి ఎట్లా ఉంటుందో చెప్పనా? వాక్యం దోసేసిన వాళ్ళ యొక్క అభిరుచి ఎలా ఉంటుందో చెప్పనా? లేవగానే ఏంటి నన్ను మా జీవితం ఎన్నాళ్ళు ఉండమంటావు? ఇలా మనం మర్చిపోతాం. ప్రకటన 2:10 మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఏముంటాను నేను నీరు అక్కడ ఎప్పుడో నా పోకడ ఎప్పుడో తెలియదు కాబట్టి అవి జస్ట్ స్లీపింగ్ అన్నారట. ఎవరు? 10 మందిగా సిద్ధపడిన కన్యకులు. వాక్యం లేని కన్యక ఏం చేశారు? సిద్ధులు ఇవ్వమంటే ఇస్తాను. నేను ఎందుకు ఇస్తాను? పెళ్లి కుమారుడు వచ్చాడు, తలుపు వేశాడు, కానీ అప్పుడు కొడుతున్నారంట తలుపు. అయినా మేము కూడా పెళ్లికి వచ్చిన వాళ్ళం, తలుపు మీరు ఎట్లా వచ్చారు? ఏముండాలి? దివిటి వెలగాలి కదా. మీ ఆత్మ అనే దివిటి వాక్యంతో వెలగాలి కదా. అప్పుడు నిద్రపోరు కదా. ఎందుకు సిద్ధపడలేదు? మీరు నాకు తెలియదు, డోర్ క్లోజ్ అన్నాడా లేదా? ఎవరితో అన్నాడు? వాళ్ళకి సిద్ధమే వచ్చేసిన వాళ్ళతో అన్నాడు ఆయన. సిద్ధపడ్డాము అని సిద్ధపడని వారి వల్లే మనం వచ్చి ఇక్కడ బల తీసేసుకుంటాము. సిద్ధపడ్డాంగా ఎలా? అసమాధానం. సిద్ధపడ్డాం కదా కొట్టుకుంటూ, సిద్ధపడ్డాం కదా తిట్టుకుంటూ, సిద్ధపడ్డాం కదా లోకపరమైన వ్యసనాలు, లోకపరమైన ఆలోచనలు, లోకపరమైన ప్రతిదీ మీలో పెట్టుకుని ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం? టేబుల్ ధైర్యముగా నీకు నువ్వు ఉగ్రతని సమకూర్చుకోవట్లే, నిన్ను నువ్వు ప్రశ్నించుకోకుండా, నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే బలలో చేతులు వేసేస్తున్నారంట. ఎందుకు చేస్తున్నావు బలలో చేయి? నువ్వు తీసుకునే ధైర్యం ఉందంటే నువ్వు ఎంతగా నీ హృదయం క్రొవ్విపోయింది. వాక్యం వెళ్ళనంతగా, వాక్యాన్ని పట్టించుకున్నంతగా, వాక్యంతో సంబంధం లేకుండా వచ్చి ఫార్మాలిటీ, భౌతికమైన క్రియ కదా. ఎవరు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని అడగరు కదా. ఏంటి తీసుకుంటున్నావు, ఏంటి ఇస్తున్నావు అని అడగరు కదా. ఆ ధైర్యం మనకి. కానీ ఒకళ్ళు చూస్తున్నారు అంట, నువ్వు తీసుకుంటున్నావు కదా, ఎందుకు తీసుకుంటున్నావు నాకు తెలుసు, తీసుకో. నిన్ను విమర్శన దినమున తీర్పులోనికి తెస్తాను. నిన్ను నీవే పరీక్షించుకుంటే విమర్శన దినములో తీర్పులోనికి రావు. తెలిసి మరి తీసుకుంటున్నావు కదా. కమ్ ఈ చిట్టా విప్పుతా అనే లోపే నీ క్రియలు అది చేసావు ఇది చేసావు తలంచుకుని ఎటు వెళ్ళలేవు. ఎటన్నా వెళ్ళగలమా? దేవుని దగ్గరికి శరీరాన్ని విడిచి ఆత్మకి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళగలమండి? ఆ భయం ఎందుకు ఉండటం లేదు మనకి? భయపడాలి కదా. భయపడకుండా వాక్యము వింటున్న, వాక్యం అంటే మాకెంత రెస్పెక్ట్ తెలుసా అనుకున్న వాళ్ళనే పట్టుకుంటది వేషధారణ. అది ఎవరు కనపడుతుంది? నన్ను చూసి మీరేమనుకుంటారు? ఎంత బాగా చెప్తుంది అనుకుంటారో లేదు. కానీ నన్ను, నా వేషాన్ని చూసేది ఎవరు? అది తెలిసిన మీరు కూడా ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి. ఇంత చెప్తున్నానంటే దేవుడికి ఎంత దగ్గర అయితే చెప్తాను, ఎంత ఆలోచించుకుంటే చెప్తాను. కానీ మీకు నేనేం చెప్పుకోవాలి? నేను మంచోడిని చెప్పుకోవాలి. నేను మంచోడిని చెప్పుకోవాలి అంటే మీరు మంచి వాళ్ళగా ఉండడానికి ఇక్కడికి రావాలి. చాలాసార్లు అండి, దేవా నాకు ఎందుకు ఎన్ని ఇచ్చేస్తావు, నాకు కొంచెం చాలు కదా, రేపు లెక్క అడుగుతావు, ఎందుకు వచ్చింది నాయన, ఉన్నది చాలు సంతుష్ట సహితమైన దైవభక్తి అన్న దాన్ని ఫిక్స్ అయిపోయామంటే నిన్ను నేను బాగా ఉంచకపోతే బాగోని వాళ్ళు నిన్ను చూసి అధైర్యపడొచ్చు కదా. దేవుడు నాతో మాట్లాడారు. ఇదేదో ఓతపరం అయిపోయిందన్న దీన్ని ఎలా చెప్పని ఏమంటారు? క్వాలిటీ ఆఫ్ ది ఉన్నప్పుడు ఏమంటారు? క్వాలిటీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నాణ్యమైనది ఉన్నప్పుడు నాణ్యత లేని కూడా ఉంటుంది కదా. ఉంటేనే కదా ఏది నాణ్యమైనదో తెలుస్తుంది. పొద్దునైనా నాకు ఇవ్వకు అని నేను అడుగుతుంటే దేవుడు నిన్ను నేను బాగా ఉంచాలి కదా, నీ ఫ్యామిలీ నేను బాగా ఉంచాలి కదా. అందుకే మార్నింగ్ కూడా నువ్వు అడగక ముందే, నువ్వు నీ మనవి వినక ముందే నేను ఆలోచించేస్తాను. నా మీద నువ్వు నా పని చేసుకుంటూ పోతున్నప్పుడు నీకెందుకు నేను సఫికేషన్ పెడతాను చుట్టుపక్కల. నా మాట విననప్పుడు కదా ఈ ప్రకటన ఈ గ్రంథాల్లో
కాబట్టి అన్ని తెగుళ్ళు, అన్ని ఇబ్బందులు అన్ని నీకు ఇచ్చేస్తాను నేను. నా మాట వింటున్నప్పుడు నిన్ను కాచుకోలేనా? నేను అంత అసమర్థున్నా? నా చేతులు ఏమన్నా కొరచగా ఉన్నాయా అన్నాడా లేదా? ఎందుకంటే దేవుడు అంటే మనకి వలసైపోతున్నాడంటే చెప్పనా? ప్రతిరోజు మేలులు అనుభవించుకున్నాం. ఆయన మేలుల యొక్క విధానాన్ని అనుభవించి యుగాలైనా నువ్వు కోలుకోలేని, తేరుకోలేని దెబ్బ కొడుతున్నాడు ఆయన. మేలులు అనుభవించి నీకు అలవాటు అయిపోయింది. సూర్యుడిని చూడు, సూర్యుడి కంటే ఎప్పుడు అస్తమించాలో తెలుసు అంట. నీకు తెలుసా నేను ఎప్పుడు అస్తమిస్తానో తెలియదు. నన్ను జాగ్రత్తగా కాపాడుకోనైనా ఎప్పుడన్నా అడిగావా? అనుకో. నువ్వు పరీక్షించుకో. లాస్ట్ ఒక మాట చూపించేసి ముగించేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి, ఏంటంటే చెప్పే వాళ్ళందరూ ఏ విషయంగా అవుతున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు వచ్చి వెళ్తారు, వీళ్ళు వచ్చి వెళ్తారు అనుకుంటున్నారు. దేవుని సత్యం కోసం నిలబడే వాళ్ళు, దేవుని భయం ఎరిగిన వాళ్ళు. మీ అటెండెన్స్ ఇక్కడ లేకపోతే, మీరు కనుక ఏదో ఒక చిన్న ప్రాబ్లం అని మీరే మానేస్తుంటే మీకు దేవుని భయం ఉన్నట్ట లేనట్ట? మీ ప్రాబ్లమ్స్ దేవునితో మాట్లాడాలి. మీ ప్రజెన్స్ ఇక్కడ ఉండాల్సింది. చెప్పే మీరైనా వినే మనమైనా ఏం కలిగి ఉండాలి? దేవుని భయము కలిగి ఉండాలి. దేవుని భయము ఎరిగి మనుష్యులను ప్రేరేపించడానికి వచ్చాం. మీరైనా మనమైనా ఎలా ఉండాలి? మనుష్యులు ప్రేరేపించబడాలి. అమ్మో వీళ్ళు ఇలా ఉన్నారు, దేవుడు అంటే ఇలా చేస్తాడు కాబట్టి వీళ్ళు ఎంత భయంగా ఉన్నారని మనము రిజంబుల్ గా, మనం ఎగ్జాంపుల్ గా, మనం ప్రాక్టికల్ గా ఉండి చూపించాలి. ఎప్పుడు ఉంటుంది? మరణం వరకు. అందుకే అంటున్నాడు 11వ వచనంలో అంటాడు, ఇలా చెప్పుకుంటూ పోతున్నాం కదా అని మీ దృష్టిలో మేమైనా వెర్రోళం అనుకున్నారా? ఎస్, అఫ్ కోర్స్. అది దేవుని బట్టే వెర్రోళం. మేము దేవుడు ప్రేమను చూసి వెర్రైపోయింది మాకు. మీకు అనిపించలేదా? మీ జీవితం అలా అనిపించలేదా? మిమ్మల్ని పోషిస్తున్న విధానం, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతున్న విధానం. ఇప్పుడు చూడండి, మీ ఏజ్ పర్సన్స్ అంతా ఒకసారి హాస్పిటల్స్ కి వెళ్ళి చూడండి, వాళ్ళ సఫికేషన్ చూడండి, వాళ్ళ సఫరింగ్ చూడండి. ఊపిరి తీర్చుకోకళ్ళు, ఆ బాధ ఎన్ని మెడిసిన్స్ వచ్చినా, ఎంతగా యాంటీబయాటిక్స్ ఇచ్చినా తిరగని రోగాలతో ఎంత బాధపడుతున్నారో తెలుసా? మనల్ని ఎలా ఉంచాడండి ఆయన? తినటానికి, ఉండటానికి, వస్త్రానికి, తిన్నది అరగటానికి అన్ని బ్లెస్సింగ్స్ ఉంచితే మనలో ఏమొచ్చింది? వెర్రి వచ్చింది. ఏ వెర్రి? మీకు తెలుసు మనం ఏ విషయాల్లో వెర్రడం. కానీ దేవుని పరంగా మనము దేవుని భయము నెరిగితే చాలా మంది దృష్టిలో మనం వెర్రలాగా కనపడతాం. అఫ్ కోర్స్ వీఆర్ యాక్సెప్టింగ్, మేము వెర్రడమే దేవుని పట్ల. మీరు కూడా అలాగే ఉండాలి. మాకు దేవుడే పిచ్చి, మాకు దేవుడు పిచ్చే. చాలా మంది అంటారు, మీకేమి బయటికి వెళ్ళాలి, అకేషన్కి వెళ్ళాలి, ఇలా తిరగాలి. లేదండి, డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. చాలా సాక్రిఫైంగ్. మా డబ్బులు ఇంత వాడాలి. ఎందుకంటే చాలా వదిలేసాం కదా. వదిలేస్తే లాభంలో ఎందుకుంటాం? నేను చెప్తాను, ఎప్పుడు మా బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది. నెక్స్ట్ దేవుడు ఆయనే చూసుకుంటాడని ముందుకు సాగుతున్నాయి బండ్లు. బతుకు చెక్కడానికి ఏముండాలి? సుఖం ఒకటే ఉంటే కుంటుంది. అది ఏముండాలి? 2 ఉండాలి. నాకు డాక్యుమెంట్ అయ్యాని అడిగే వాళ్ళతో నమస్కారం అంటండి. మీరు చెప్పాలి, మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడు. లౌకికపరమైన, శరీరపరమైన, క్షయమైన ఆహారంగా మిమ్మల్ని మీరు ఎత్తుకోకండి. అక్షయమైన ఆహారం కోసం, నిత్య జీవితం కోసం ఎత్తుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా దేవుడు చిత్తమైతే నూతన సంవత్సరంలో మరింత మంచి పాఠాలతో ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందులాగిన మనల్ని మనం దేవునికి చేర్చుకునేలాగా మనం అందరం సంసిద్ధులు అవుదాం. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకెంతో వందనాలు, స్తోత్రాలు. సంవత్సరంలో మమ్మల్ని చివరి వారానికి అనుకుంటున్న ఈ లోకంలోనికి మమ్మల్ని తీసుకోవచ్చు. మాకైతే ఎప్పుడు లాగానే రేపు కూడా జరుగుతుంది.
మరి ఒక రోజు జరుగుతుంది, మరి ఒక నెల గడుస్తుంది, మరి ఒక సంవత్సరం గడుస్తుంది. ఇలా సంవత్సరాలు పోతాయి, కానీ ఒక రోజు నేను పోతాను లేదు. ఆ పోయే టైంకి నీ మాటలతో నా జీవితం లేకపోతే, ఒకవేళ ఉన్న నా జీవితం నటిస్తూ ఉంటే, నటన భరితమైన జీవితాన్ని మీరు భరించలేము. మీ కొరకు బ్రతకటానికి మమ్మల్ని సంసిద్ధం చేసుకుంటున్నాం. ఇదిగో పౌలు గారు అన్నట్లుగా వధకు సిద్ధమైన గొర్రెలుగా తినమెల్లా వధింపబడతాం నాయన. మాకు అవసరమే. మేము వధించబడకపోతే ఈ శరీరం మాట వినదు. మాలో శ్రమ లేకపోతే మేము నాయన నీ దగ్గరికి రాలేము నాయన. మమ్మల్ని శ్రమ పెట్టిన కొద్ది ఆనందిస్తాము నాయన. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరేచ్ఛను ఇచ్చుకోము తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. ఈ సంవత్సరం అనుకుంటున్న ఈ 365 రోజుల పెట్టుబడిలో మా జీవితం ఆయాసమే అయితే, దుఃఖమే అయితే నాయన, మీరు మీ యొక్క లెక్కను తేల్చేస్తే నా జీవితం ఈ భూమి మీద ఉండదు. అలాగే ఇక్కడ ఉన్న వారి జీవితాలు ఉండవు నాయన. కానీ నీ కనికరాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి మరలా మీరు నాయన ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. మమ్మల్ని మేము మార్చుకుంటాం నాయన. మాలో తెలియని బలహీనత, తెలియని చేదు వేరు ఉంది నాయన. నాకు తెలుస్తుంది. నీ వాక్యం మమ్మల్ని గర్దిస్తుంది తండ్రి. మమ్మల్ని మేము మార్చుకుంటాం, సిద్ధపడతాం. బాధైనా, వేదనైనా, రోదనైనా, వర్తహీనతైనా, హింసైనా, కరువైనా, ఖడ్గమైనా ఏదైనా నీ నుండి వేరు పరచదు అని సంసిద్ధత కలిగి మమ్మల్ని మేము మార్చుకుంటూ ముందుకు వెళ్తాం. మరి యొక్క సమయం మా అందరికీ ప్రసాదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.